దేవుని జనాంగమా చేరువచ్చిన అందరికీ ప్రభునామమున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలండి. గ్రంథంలో నుండి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి మరొకసారి చదువుకున్నామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన దేవుడై ఉన్నప్పటికీ మనుషుల పోలికగా పుట్టి ఆయన ధోని స్వరూపం కలిగిన వాడై ఉండి కూడా దేవునితో సమానంగా ఎంచుకున్నట భాగ్యం అనుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే మోషే గారు కూడా ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద నాకు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఆ ధనము, ఆ యొక్క ఆశ, అంతస్తు, దానికంటే క్రీస్తులో నేను నిందను పడినా నాకు అదే భాగ్యము అనుకున్నాడు. ఇలాంటి ఆలోచన విధానం మనం ఎవరి నుండి నేర్చుకుంటాము అంటే యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుండి మనము ఆయన జీవవాక్కుల ద్వారానే మనము నేర్చుకుంటాం. దేవైన దేవుని వారిని ఈ కుటుంబాన్ని బట్టి మనం ఈ భూమి మీద కుటుంబంగా పిలువబడుతున్నామో అటు కుటుంబము పరమందున్న మన త్రియేక దేవుడైన ఆ కుటుంబాన్ని బట్టి మనం కూడా కుటుంబాలుగా పిలువబడుతూ ఉన్నాం. ఆ కుటుంబము చాలా సరి అయిన కుటుంబం, చక్కనైన కుటుంబం, ఒకరి మాట ఒకరు తీసివేయలేని కుటుంబం, ఒకరి మాట ఒకరు అభిమానించే కుటుంబం. కుమారుడు ఒక మాట చెప్తే పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పుకోనన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్తే తండ్రి దేవుడు నేను ఒప్పుకోనన్నాడు, తండ్రి ఒక మాట చెప్తే ఇద్దరు కుమారుడు కూడా నేను ఒప్పుకొని అన్నాడు. మొత్తానికి ఏకమైన మనసు, ఏకమైన తత్వం కలిగినటువంటి ముగ్గురు వ్యక్తులుగా మనకు కనపడినప్పటికీ ఒకే భావం కలిగినటువంటి ఏకైక దేవుడు మన ప్రభువు. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఇలాంటి ఆత్మీయమైన సంగతులు మనము క్రీస్తు నుండే మనము నేర్చుకుంటాము, లేక క్రీస్తు నుండే మనము ప్రతి ఆలోచన విధానాన్ని దిగుమతి చేసుకోవాలి. ఆయన దేవుని స్వరూపము, దేవుని ఎంత కలిగిన వాడుగా ఉన్నప్పటికీ ఆయనతో ఉండుట విడిచిపెట్టుట భాగ్యం అని ఎంచుకోలేదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆయన ఈ విధంగా తండ్రి దగ్గర ఉండట అది భాగ్యం అనుకోలేదు, కానీ తండ్రిని విడిచి భూమి మీదకి అడుగుపెట్టి మరణమవుటకు, మనుషుల్ని ప్రేమించుటకు, వెలుగులోకి మనుషుల్ని లాగుటకు, నేను నీతిమంతుని పిలువరాలేదు, నేను పాపంలో ఉన్నటువంటి వారిని పిలువచ్చి తిని, నీతిమంతునికి దేవుడు అక్కర్లేదు అన్నాడు. అంటే అనారోగ్యంలో ఉన్నవానికి వైద్యుని అక్కరత, ఆరోగ్యంగా ఉన్నవానికి వైద్యుని అక్కరత లేదు. నీతిమంతునికి దేవుడు అక్కర లేదు, కానీ దేవుని ఆలోచన విధానంలో ఆల్రెడీ అతను బ్రతుకుతూ ఉన్నాడు. ఇంకా అతనికి అవసరం లే, నా తోడు అవసరం లే, ఆల్రెడీ అతను నా యొక్క మాటలతో, నా యొక్క ఆలోచనలతో బ్రతుకుతున్నాడు. నా ఆలోచన, నా మాటలు వినుకునే వారితోనే వారిని నేను పిలువచ్చి తిని అని ప్రభు మాటలు మనము వింటాం. ప్రియమైన దేవుని వారు కనుక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. అలాగే చదువుకుంటూ వద్దాము. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఎంత విధేయత చూపించినాడంటే ప్రభు తన్ను తానే తగ్గించుకొని
మరణమవునంతగా తగ్గించుకున్నాడు. నా పిల్లల కోసం నా ప్రాణం పెట్టుదు. నా గొర్రెలు నా మాట వింటాయి. నా గొర్రెలకు నేను ప్రాణం పెడతాను. నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా దొడ్డివి కాని గొర్రెలు కూడా నేను పోగు చేసుకోవాలి. నా దొడ్డివి కావవి, అయినప్పటికీ వాటి కోసమే నేను వచ్చి తిని నీతిని నిలబెట్టుటకు లేదా స్థాపించుటకు, సత్యాన్ని స్థాపించుటకు నేను పుట్టి తిని అసత్యంలో ఉన్నటువంటి బిడ్డల కోసం సత్యం వైపు తిప్పనికి నేను వచ్చి తిని నీతిమంతుని కోసం కాదు, అనీతిమంతుని కోసమే నేను వచ్చి తిని అని ప్రభు ఆలోచన విధానాలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనిషి కుమారుడుగా ఆకారంలో మనలాంటి శరీరంతో కనపడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను పూర్తిగా తగ్గించుకున్న యేసుక్రీస్తు ప్రభువారినిగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని వారలాగా చూడండి, 9వ వచనం కూడా మనం చదువుతాం. అంచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించినాడు. అంతలా యేసుక్రీస్తు ప్రభు వారిని హెచ్చిస్తూ వచ్చినాడు మన తండ్రి అయిన దేవుడు. అన్ని నామముల కంటే ఘనమైన నామము, పైనామము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభు వారి. అన్ని నామములు, సకల దేవతలు దేవుళ్ళు పిలువబడుతున్న వారి కంటే పైనామము, నమ్మదగిన నామము, శక్తివంతమైన నామము, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అని ఇక్కడ లేఖన భాగాలు మనకు బయలుపరుస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమపరచు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లుగా దేవుడు ఆయనను అధికంగా హెచ్చించినాడు. నా కుమారుడే దేవుడని నమ్ముకొనున్నట్లు దేవుడు క్రీస్తును అత్యధికముగా హెచ్చించినాడు. ఒకప్పుడు సాతానును కూడా ఇంతే అపవాది అయినటువంటి, లూసిఫర్ అయినటువంటి, కెరూబు అయినటువంటి ఆ సాతాను కూడా ఇంత హెచ్చు స్థితిలోనే పెట్టిండే దేవుడు. కానీ అహంకారం చేత, అందం చేత దేవుని కంటే పై స్థానం కోరినాడు కనుక అతను త్రోసివేయబడినాడు. కానీ మన దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గింపు స్వభావం కలిగిన వాడంటే, తనకు సమస్తమును అప్పచెప్పిన దేవునికి మళ్ళీ తనకు తాను ఇంత సమస్తమును అప్పచెప్పిన దేవునికి అనగా తండ్రికి మళ్ళీ తనను తానుగా లోబడతాడంట. అంతా నాకే కదా అప్పచెప్పింది. దేవుడు, తండ్రి అయిన దేవుడు అంతా నాకే అప్పచెప్పినాడు, కుమారునిగా అంతా నాకే అప్పచెప్పినాడు, అంత అప్పచెప్పాను, హెచ్చించానని చెప్పినప్పటికీ మళ్ళీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారంట, మళ్ళీ తనకు తానుగా తండ్రికి లోపడతాడు అని వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ యొక్క గర్వపు ఆలోచన కానీ, ఇంకా హెచ్చించే పరిస్థితి కానీ ప్రభువులో లేవు. ప్రియమైన దేవుని వల్ల ప్రభు చాలా, అందుకే నా ముద్దు కుమారుడు, నా జనదైక కుమారుడు అని చాలా ప్రేమగా ఆయనకు బిరుదులు యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఎందుకు ఇస్తాడంటే ఆయన తప్పు చేయడు, ఆయనలో ఉన్నది నేనే కనుక నా బిడ్డ తప్పు చేయడు. అధికారం ఇస్తున్నప్పటికీ నన్నే అధికారిగా నాకు లోబడే తత్వం కలిగినటువంటి నా కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు అని మనం
లేఖనాల్లో గమనించగలుగుతాం ప్రియమైన దేవుని వల్ల. అందుకే దేవుడు తన ముద్దు కుమారుణ్ణి అంతలా ప్రేమించాడు, అంతలా ఆయన సమస్తం ఆయన చేతికి అప్పచెప్పాడు. పరలోక రాజ్యంలో అపవాది కూడా సమస్తము అప్పచెప్తే తండ్రిని ఆరాధించమని, ఆరాధనలో హెచ్చైన చెయ్యి ఎవరిదంటే లూసిఫర్దే. ఆ కెరూబు అయినటువంటి లూసిఫర్దే. చక్కగా ఆరాధించగలడు, దేవుని ప్రేమ అంతా తెలిసినోడు. అయినప్పటికీ మనసు చెరుపుకున్నాడు అహంకారం చేత, అందం చేత. ఆయన కంటే పైనామంలో ఉండాలి, ఆయన కంటే ఎత్తైన ప్లేస్లో ఉండాలనుకున్నాడు. ఆలోచన వచ్చింది అంతే. అక్కడ త్రోసి వేస్తే ఎక్కడెక్కడ పన్నాడో ఆయనకే తెలియదు. ఈ భూమి మీద అంతటా పన్నాడు, పాతాళంలోకి పోయి ఆ యొక్క కటిక చీకటి గల బిలంలో కూడా చిక్కబడుతూ వచ్చినాడు వాడు అని చూద్దాం. కనుక ఈ గర్వం అనేది ప్రభువులో మనలాంటి శరీరంతో పుట్టి ఎక్కడన్నా కలపచ్చింది అని ఎత్తుకులాడితే, గ్రంథం అంతా ఎత్తుకులాడినప్పుడు ఎక్కడ కూడా ఆయనలో పొరపాటు కనపాలి. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, ఆయనలో ఒక 3 దశలుగా మనము చూస్తాం. ఆయన బాలుడుగా భూమి మీదకి వచ్చాడు, శిశువుగా భూమి మీద పుట్టాడు. అలాగే ఇంకొక దశలో శిలువ మరణం పొందాడు. మరొక దశలో తిరిగి లేవగలుగుతూ వచ్చినాడు మన ప్రభు. ఇవన్నీ ఎవరి కోసం అంటే మన కోసమే. మనము ఆ పరలోక రాజ్యము సంతరించుకోవాలన్న ఆలోచనతోటి, అనే ప్రణాళికతోటి, అనే ఆయన గొప్పదైన చిత్తంతో ప్రియమైన దేవుని వారు. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎలా బ్రతకాలి, భూమి మీద ఏ విధంగా నడుచుకోవాలి? లూసిఫర్ అయినటువంటి అపవాదిగా మాదిరిగా బ్రతకాలా, యేసుక్రీస్తు ప్రభువులాగా నిజాయితీ, నీతి, న్యాయం జరిగించే క్రీస్తులాగా బ్రతకాలనేది మనకిచ్చిన స్వాతంత్ర్యం మనకిచ్చేసినట్టు. ఎలాగైనా బ్రతుకురా నువ్వు, ఎలాగైనా బ్రతుకు, కానీ తీర్పు పొందుకుంటావని గుర్తుపెట్టుకో. మరణమైన తర్వాత నీ ఆత్మకు ఒక తీర్పు ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఈ లోకంలో జరిగించిన క్రియలన్నిటినీ నీ ఆత్మ మోసుకొని నా ముందు నిలబడుతుందని గుర్తించుకో. ప్రియమైన నా కుమారుడా, కుమార్తె అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మరణం ఎక్కడ ఉంది? మరణమైనాక మళ్ళీ ఆత్మకేంది, మళ్ళీ జీవం ఏంది? ఇవన్నీ ఆలోచన చేస్తే అది మూర్ఖపు ఆలోచన అవుతుంది. ప్రియమైన దేవుని వారు, కొంతమంది మేలు కోరి నిజం చెప్తూ ఉంటారు. మన తల్లిదండ్రులే కావచ్చు, పెద్దలే కావచ్చు, బాగుండాలని నిజం చెప్పినప్పుడు ఆ నిజాన్ని నమ్మితే పర్వాలేదు, నమ్మనంతసేపు ఎవరైనా చేయలేదు. నమ్మితే నా మహిమ చూస్తామన్న మాటలు విన్నట్లయితే మనకే మంచిది. సరే, ఆయన మాటలు ఏమన్నా చెడ్డవిగా ఉంటాయా, లేక 10 మందిలో నవ్వుల పాలుగా ఉంటాయా? నిన్ను ఇబ్బందికి గురి చేసే పరిస్థితులుగా ఆయన ఆజ్ఞలు కానీ, సూచనలు కానీ, ఆయన ఈవులు కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన కట్టడలు కానీ, విధులు కానీ, శాసనాలు కానీ ఏమన్నా మనం ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయంటే ఏముండదే. మనము ఉన్నతమైన మనిషిగా తీర్చిదిద్దే ప్రయాసలే దేవుని కట్టడాలని. మనము నీతిమంతులుగా చేసే ఆలోచనలే ప్రభు ఆలోచనలని. మనము ఒక మనిషిగా దేవుడు పుట్టించుకున్నప్పటికీ నా ఆలోచనతో బ్రతుకుతున్నాడని దేవుడు సంతోషించే బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ యొక్క పాపము లేక పుణ్యము అనేటి రెండు మన ముందు ఉంచి దేవుడు రెండు మన ముందు ఉంచి
నీ ఇష్టం నా కుమారుడా, ఏదైనా నీ ఇష్టం. నువ్వు ఇది చేసినా వద్దను, మంచి చేసినా వద్దను, చెడు చేసినా నేనైతే వద్దను. కానీ ఒక రూల్స్ అయితే నీకు చెప్తాను, ఇది మంచిది ఇది చెడ్డదనే ఆ రూల్స్ నీకు చెప్పేస్తాను. మంచిది నడిస్తే నీకు ఈ మార్గంలో, ఈ మంచి దారిలో వెళ్తే నీకు నా దగ్గర ఉండే చోటు దొరుకుతుంది. లేక చెడ్డదైన మార్గంలో నడిస్తే ఇదో అపవాదికి కేటాయించిన, అపవాదికాని కోసం తయారు చేసినటువంటి నిత్య నరకాగ్ని అనే ఒక పాతాళము అక్కడ దొరుకుతుంది. నీ చేతల మీద, నీ ఆలోచనల మీద, నీ బ్రతుకు మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాగైనా బ్రతుకు, నీకు స్వేచ్ఛ ఇచ్చాను, స్వాతంత్రం ఇచ్చాను అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన ప్రతి మాట దేవుని గ్రంథంలో, దేవుని ఆలోచన నుండి బయలుపడిన ప్రతి మాట, భక్తులలో నుండి బయలుపడిన పరిశుద్ధ ఆత్మ దేవుని ఆలోచన దేవుని మాట, ప్రవక్తల ద్వారా బయలుపడిన దేవుని మాట, ప్రతి మాట మనిషికి ఏమి చేయనీకి, మనిషిని ఏ విధంగా మలసనీకి మనకు దివ్య గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. అంటే మనకు బుద్ధి, జ్ఞానము, వివేకము, ప్రభు సంబంధమైన ఆలోచనలు, మొదటిగా నా నీతి, మొదటిగా నా రాజ్యం. ఆయన నీతి, ఆయన రాజ్యము, అవి రెండు గొప్ప. అంతే భూమి మీద అంతా కూడా ఒక నిమిత్త మాత్రముగా మనం బ్రతుకుతాం భూమి మీద. అంత ఇంత సంపాదించి వాళ్ళ చేతుల్లో పెడతాం, లేకుంటే అది కూడా లేదు. కొంతమంది వాడే దరిద్రంగా బతికి పిల్లలు ఇంకా దరిద్రంగా బతికేలాగా చేసుకుంటారు. కానీ చివరికైతే ఎలాగ వట్టి చేతులతో పుడతామో అలాగే వట్టి చేతులతో మనం వెళ్ళాలి. కానీ మనం చేసిన ఆ క్రియలు మటుకు మన ఆత్మ తీసుకొని దేవుని దగ్గర తీర్పులో నిలబడుతుంది. ప్రియమైన దేవుని వారల, ఆ తీర్పులో నీవు ఎలా ఉండాలా నా కుమారుడు అని దేవుడు ఆలోచన చేస్తున్నాడంటే, నీవు నా ఎదుట తల ఎత్తుకొని బ్రతికే బిడ్డవుగా ఉండాలి. తల ఎత్తుకొని బ్రతకాలా నీవు నా ఎదుట, నా కుమారుడు, నా కుమార్తె. తల దించుకోకూడదు. అలాంటి క్రియలతో నువ్వు భూమి మీద బ్రతకకూడదు. తల దించుకొని బ్రతకగలిగే క్రియలు నీలో ఉండకూడదు. అందుకే నీకు జీవగ్రంథాన్ని నీ చేతికి ఇచ్చాను, నా ప్రవక్తలను మాటలను నీకు వినిపించాను. నన్ను ప్రేమించిన, నా రక్షణ పొందుకున్న బిడ్డలు ద్వారా నీకు నా మాటలే వారి ద్వారా కలిగించాను, వినిపించాను. వీటి ప్రకారం నీవు బ్రతికినట్లయితే తల ఎత్తుకొని నా ముందు గర్వంగా నేను దేవుడి కుమారుడును అని నీవే చెప్పుకుంటావు. కాకపోతే నీవే చెప్పుకుంటావు, లేకపోతే నేనే కూడా నిన్ను చెప్పుకుంటాను. ఇదిగో నా కుమారుడు. నిజంగా ప్రభు అదే చేస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో. ఆయన ఏ మనిషి, ఏ యొక్క మానవుడు నశించిపోకూడదని, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికే ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన సంఘాన్ని, అనగా తన రాజ్యాన్ని, పరలోక రాజ్యంలో కట్టవలసిన రాజ్యాన్ని భూమి మీద కట్టి, అపోస్తుల ద్వారా కట్టి, ఆయన కట్టి వెళ్ళాడు. ఆయన ఈ కట్టిన రాజ్యాన్ని తిరిగి పరలోక రాజ్యంలో ఉన్నతమైన ఆ రాజ్యం అందరికీ చూపించాలని ప్రభు ఆశ. అందుకే ఆయనైతే కట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యాన్ని భూమి మీద కట్టాడు. ఎవరు ఆయన రాజ్యము, ఆయన కట్టిన రాజ్యము పేరేంది? ఆయన బిడ్డలే, ఆయన రక్తంలో కడుగబడినటువంటి బిడ్డలే. ప్రియమైన దేవుని వారు, ఆయనను అంగీకరించినటువంటి బిడ్డలే, ఆయన కోసం బ్రతికేటువంటి వారే, ఆయన ఆజ్ఞలను అనుసరించేటువంటి వారే, ఆయన కోసం ప్రాణాలను సైతం సాక్షులుగా బలైనటువంటి వారే, ప్రాణాలను సైతం లెక్క చేయక ఇచ్చేటి వారే. అదే ఆయన రాజ్యం. రాజ్యం అయితే కట్టాడు. ఇంకా అనిత్య నరకానికి ఎక్కువగా పోతూ ఉంది అని లేఖనం ఉంది. పరలోక రాజ్యానికి కొంచెమే, నిత్య నరకానికి ఎక్కువగా పోతూ ఉన్నారని దేవుడు ముందుగానే ప్రవచించాడు, చెప్పేశాడు. ఆ ఎక్కువ మంది పోకుండా ఉండడానికి ఇలాగూ నా రాజ్య సువార్త నలుదిక్కులకు వెళ్ళి తెలియపరచండి, నా శిలువ సువార్త ప్రచురించండి, నా మరణమును ప్రచురించండి,
నా యొక్క శిలువ శ్రమలు నా బిడ్డలకు తెలియపరచండి అని బాధ్యత ఇచ్చినాడు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకు ప్రియమైన దేవుడు వారు ఆయన రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసికి బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డకు ఇది బాధ్యత. కేవలం వాక్యం చెప్పగలిగిన వారే కాదు, పాటలు పాడవలసిన వారే కాదు, ప్రభువు గురించి చెప్పాల్సింది అందరికీ బాధ్యత. ఎందుకంటే ఒక కొవ్వొత్తి ఇంకొక కొవ్వొత్తి వెలిగించలాగున, ఒక ఆత్మ ఇంకొక ఆత్మను వెలిగించలాగున ఎవడైనా చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ మనము ప్రభువే చెప్పాడు, ఎవడైనా దీపం వెలిగించి మంచం కింద పెట్టడు, దీపం వెలిగించి ఎత్తైన ప్లేసులో పెడతాడు, అందరికీ వెలుగు చూడాలని. మంచం కింద పెడితే ఏమి ప్రయోజనము? దీపం వెలిగించి మంచం కింద పెడితే ముగ్గుగానే ఉంటుంది. అదే దీపం వెలిగించి ఎత్తైన ప్లేస్లో పెడితే ఇల్లంతా వెలుతురు వస్తుంది. అలాగే ఒక ఆత్మ, వెలిగింపబడిన ఆత్మ ఎత్తైన ప్రదేశంలో ఉంటూ ఆ వెలిగించబడిన ఆత్మ ఇంకొక ఆత్మను రక్షించాలనేది దేవుని ప్రణాళిక, చిత్తము, ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన ఇష్టం. అది చెప్పేవాళ్ళు చెప్తారు, చెప్పలేని వారు ఏ పని చేసినా అది దేవుని పనికిదే. యుద్ధము అందరూ చేయరు, రాజుల దగ్గర యుద్ధం అందరూ చేయరు, కొందరే చేస్తారు, కొందరు కాపలాగా ఉంటారు. కానీ యుద్ధం చేసిన వానికి ఎంత ప్రతిఫలం రావాలో ఈ యొక్క సామాను దగ్గర ఉన్న వానికి కూడా అంతే ప్రతిఫలం ఉండాలంట. అంటే దేవుని రాజ్యంలో నీవు ఏ పని చేసినా ఆ పనికి నీవు ప్రతిఫలం పొందుకుంటావు. అందుకే ఒక ఉపమానం ప్రభు చెప్పాడు. ఏం ఉపమానం అంటే, కూలికి కొంతమందిని పిలిచాడు, అందరికీ ఒకే దేనారు అనగా ₹1/2 కూలికి పిలిచాడు, అందరికీ ఒకే డబ్బులుగా ఇచ్చాడు. కానీ ఒకే సమయంలో అందరూ రాలేదు. పొద్దున కొంతమంది వచ్చారు, మధ్యాహ్నం కొంతమంది వచ్చారు, సాయంత్రం పని ఇడిచే టైంలో కూడా కొంతమంది వచ్చారు. కానీ అందరికీ ఒకటే కూలి ఇచ్చారు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, నీవు ఎప్పుడన్నా దేవుణ్ణి తెలుసుకున్నావా లేదా, దేవుని రక్షణలో ఉన్నావా లేదా, ఆ యొక్క నిత్య నరకాన్ని తప్పించబడినావా లేదా అనేది దేవుని ఉద్దేశం. వాళ్ళు అడుగుతారు అప్పటికి, అయ్యా మేము పొద్దు నుంచి కష్టపడినా మాకేమన్నా ఎక్కువ ఇస్తామేమో అనుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు 5 గంటలప్పుడు వచ్చినారు, వాళ్ళకి దేనారం ఇచ్చినారు, ₹1/2 ఇచ్చినారు. మేము పొద్దు నుంచి కష్టపడితే మాకు ₹1 ఇచ్చినారు. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకు అలాంటి ₹1 ఇచ్చినారు, ఒక దేనారం ఇచ్చినారు అని అడిగినప్పుడే నీకేం చెప్పినానమ్మా నేను? ఆ యజమానుడు అంటాడు, నీకేం చెప్పినా? నీకు చెప్పినంత నేను ఇచ్చానా లేదా? మీకు ఏ ఒప్పందంతో పిలుచుకున్నానా ఆ ఒప్పందం ప్రకారం నీ డబ్బులు ఇచ్చానా లేదంటాడు. అవునయ్యా, మేము పొద్దున వచ్చిన వాళ్ళకు నువ్వు ఒక దేనారం అనగా ₹1 ఇస్తావన్నా ఇచ్చావు, నీకు మిగతా వాళ్ళతో నీకేం పని, నీకు సరిపోయింది కదా లెక్క అని వాళ్ళని పంపించాను. మధ్యాహ్నం వచ్చిన వాళ్ళను అలాగే ఇచ్చి పంపించాడు. లాస్ట్ వచ్చిన వాళ్ళకు అలాగే ఇచ్చాడు. అంటే దేవుని ఉద్దేశము ఎప్పుడన్నా చివరి ఊపిరి పోయేంత వరకు నీకు అవకాశం ఇస్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనం భూమి మీద పుట్టిందే ప్రభువుని తెలుసుకోనికి, ఆయన లక్షణాలను తెలుసుకోనికి, ఆయన రాజ్యం తెలుసుకోనికి. అంతేకాని అందరికీ భూమి మీద ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, విపరీతమైనటువంటి లగ్జరీ లైఫ్, కార్లలో తిరగాలి, విమానాలలో తిరగాలి ఉంటుంది ప్రతి మనిషికి ఆశయము. కానీ మొదటిగా నా నీతి నా రాజ్యాన్ని వెతికితే మంచిదని దేవుడు చెప్పినాడు. కనుక ఆశ ఉంటుంది, కానీ అత్యాశ లేకుండా బ్రతికి కొంచెంలోనైనా సంతోషంగా బ్రతుకు, తృప్తిగా బ్రతుకు అని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుంది. కనుక మొత్తానికి మన బ్రతుకు, మనిషి బ్రతుకు వచ్చేసి బుద్ధి జ్ఞానం నేర్చుకొని దేవుని రాజ్యం తెలుసుకొని, దేవుని రాజ్యం తెలుసు. మొదటిగా నా నీతి నా రాజ్యం, ఆయన మాటలు విని ఆయన రాజ్యం తెలుసుకుంటే నిత్య జీవం ఉన్నాడు. కనుక అది చేయాలని మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన పేద ఇంటిలో పుట్టి, ఆయన అనుకుంటే ఎంతో గొప్పదైన
రాజుల కుటుంబంలో పుట్టి కూడా ఆయన ప్రభువుగా పిలువబడుతూ ఉండవచ్చు. కానీ ఆయన పేదరికంలో పుట్టి పేదరికంలోనే అనుభవిస్తూ యవ్వన ప్రాయంలో ఆ ప్రజలందరి కోసం ఆయన తండ్రి మాట నేర్పడం ఆయన యుక్త వయసులోనే ప్రాణం పెట్టి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిన దేవుడు. ఆయన మాదిరిచ్చాడు నాకు. కనుక యవ్వనంలో ఆయన కాడు మోస్తే మనకు మంచిది ప్రియమైన దేవుని పిల్లలుగా. చూడండి, చివరిగా 2 మాటలు చూసుకొని మనం ముగించుకున్నాము. అపోస్తల కార్యంలో మొదటిగా అనుకున్న ప్రకారము 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. సమాధానము కలగజేస్తూ వస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే, ఆయన సువార్త ద్వారానే. ఇశ్రాయేలులకు పంపించినటువంటి ఆ సువార్త కూడా మనకు తెలుసు. ఎందుకు ఈ సువార్త ఏంటంటే సమాధానపరచుటకే, తండ్రితో మనల్ని సమాధానపరచుటకే క్రీస్తు పని. ఈ రాజ్యం కట్టుటలో ఆయన చేసినటువంటి పని అది. పనికి వలన మన జీవితాలను మంచివారిగా సమాధానపరుస్తూ తండ్రికి పరిచయం చేయడం. తండ్రిని ఎవరిని చూడలేదు, కుమారుడు తప్పితే. దేవదూతలు కూడా సరే చూడలేం, అక్కడ ఉన్న 24 పెద్దలు కూడా చూడలేం, కేరుబులు శరాబులు కూడా చూడలేం. చూసే శక్తి ఎవరికి లేదు. అక్కడ ఉన్నటువంటి కేరుబులు శరాబులు కూడా వాళ్ళకు 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలు ముఖం కప్పుకుంటారు, 2 రెక్కలు ఒళ్ళు కప్పుకుంటారు, 2 రెక్కలు కాళ్ళు కప్పుకుంటారు. ఆ చూసే శక్తి ఎవరికి లేదు. కానీ క్రీస్తు ద్వారా మనం ఆయన రక్షణలో ఉన్న ప్రతి బిడ్డను క్రీస్తు చాటున తండ్రిని చూపిస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్నా. కనుక ఆయన సమాధానపరచనికి, తండ్రితో మనల్ని సమాధానపరచనికి భూమి మీదకి అడుగుపెట్టాడు. తండ్రి, ఇదిగో నా బిడ్డలు, ఇదిగో నా రక్తముతో పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేసి నీకు వారసులుగా, నీ వారసులుగా నా రక్తంతో పవిత్రపరిచి మన సొత్తుగా చేసుకొని వచ్చాను ప్రభా, ఇదిగో అని సమాధానపరిచి ప్రభు తండ్రికి అప్పచెప్తాం. అప్పుడు తండ్రి మనము క్రీస్తు చాటున చూడగలం. మళ్ళీ డైరెక్ట్గా మనము చూసే శక్తి మనకు లేదు. పరలోక రాజ్యం ప్రభు చాటున, ఒక తల్లి చాటున తండ్రికి భయపడుతూ తల్లి చాటున ఉండి తండ్రిని చూసినట్టు, ఈ లోకంలో తల్లి చాటున బిడ్డ తండ్రిని చూసినట్టుగా పరలోక రాజ్యములు మనం క్రీస్తు చాటున మనం తండ్రిని చూడగలుగుతాం, రియల్గా చూడగలుగుతాం. అప్పుడు ఇస్తాడు ఆ ధన్యత ఆయన. అప్పుడు ఆయన మనము చూడలేనంత తేజస్సు లేకుండా నార్మల్గా ఉండి మనకు కనపడతాడు. కనుక సమాధానపరచడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూలోకంలోకి వచ్చి అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని మనము లేఖనంలో వింటాం. ప్రియమైన దేవుని పిల్లల 42వ వచనము 44వ వచనం కూడా చూసుకొని ముగించుకున్నాము. 42వ ఇదియుగాక దేవుడు సజీవులకును మృతుకులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించును. ఆయన చనిపోయిన వారికి బ్రతికున్న వారికి దేవుడుగా మనకు కనపడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని ఆలోచన కలిగినటువంటి చివరి మాటగా చూడండి, 44వ వచనము. పేతురు ఈ మాటలు ఇక చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. ఇది ఒక వరం. 9 వరాల్లో దేవుడు ఆయనను విశ్వసించిన బిడ్డలకు ఏదో ఒక వరం ఇస్తాడంట.
అది పాటలే కావచ్చు, స్వస్థతే కావచ్చు, వాక్యం చెప్పడమే కావచ్చు, చాలా 9 రకాలైనటువంటి వరాల్లో ఏదో ఒక వరము దేవుడు ఇస్తాడు. వారి వారి పరిచర్యను బట్టి, వారి వారి ఆలోచనను బట్టి, వారికి దేవునికి ఉన్న సన్నిహితాన్ని బట్టి దేవుడు అది వారికి ఇస్తాడు. ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తాడు ప్రియమైన దేవుని వారు. కనుక ఇక్కడ వారి బోధ విని పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినట్టుగా మనము ఇక్కడ లేఖన భాగాల్లో మనము చూస్తాం. ఎక్కడ 2-3 కూడుకుంటే వారి మధ్య నేను ఉంటానన్న గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ 2-3 ఉంటాడు, అక్కడ ఎంత పెద్ద ప్రపంచము, ఎంత పెద్ద దేశము, ప్రపంచాలు, ఎన్ని చోట్ల ఎన్ని గుంపులుగా దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. ఆ గుంపులుగా ఆరాధిస్తున్న ప్రతి చోటల్లా ఒక్కడైనా ప్రభువు ఎలా చూడగలడంటే, ఒక్కడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, లేక పరిశుద్ధాత్మ దేవుడే కానీ, లేక కన్య దేవుడైనా కానీ, ఇన్ని చోట్ల ఆరాధనలు, ఇన్ని చోట్ల ప్రార్థనలు, ఇన్ని చోట్ల పాటలు పాడుతున్నారు. ఇంతమంది చోట్ల వ్యక్తులుగా కనపడుతున్నటువంటి తిత్వంలో ఏకంగా ఉన్నటువంటి దేవుడు ఇన్ని చోట్ల పాటలు పాడుతున్నారు, ఇన్ని చోట్ల ఆరాధన జరుగుతుంది, ఇన్ని చోట్ల వాక్యం చెప్పగలుగుతున్నారు. అన్ని చోటల్లా ఎలా ఉండగలుగుతాడు అంటే, ఆయనకు ఒక శక్తి ఉంది, ఒక బలం ఉంది, జ్ఞానానికి మించిన శక్తి ఆయన దగ్గర ఉంది. ఏంటంటే అది ఆయన కోట్లుగా కనిపించగలిగిన శక్తి ఆయనకు ఉంది. అది బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన 500 మందికి పైగా ఒకే సమయంలో కనపరిచినారట. వాళ్ళు ఒకేసారి లేరు సుమా, వాళ్ళు ఒకేసారి 500 మంది లేరు. అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, ఎక్కడెక్కడో కొంతమంది అంటే అక్కడ కొంతమందిలో అవి కనిపించినాడు, ఇక్కడ కొంతమందిలో ఇవి కనిపించినాడు. ఇట్లా 500 మందికి పైగా ఉన్న జనానికి ఒకేసారి కనపడగలుగుతూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎక్కడ ప్రార్థన జరగని, ఏ మూలైన ప్రార్థన జరగని, వాక్యం చెప్పని, లేక ఆరాధన జరగని, ఏదైనా ప్రభు మాట ఇద్దరు కూడి మాట్లాడుకుంటున్నప్పటికీ అక్కడ ప్రభువు ఉండగలుగుతూ వస్తారని పరిశుద్ధాత్మ దేవుడే మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన 2-3 ప్రార్థన చేసినప్పుడు ఉండే దేవుడు ఆయన. నమ్మితే ఆయన మహిమ చూస్తాం, నమ్మకుంటే ఏది లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని ఆలోచనలను మనము పరిశీలించి ధ్యానించిన ప్రకారం యెహోవా దేవుడు ఉత్తముడా కాదా అని మనము రుచి చూచి ఎరుగులాగున ఆయన ఆలోచనలు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. రుచి చూసి తెలుసుకోవాలి అంటున్నాడు దేవుడు. కనుక రుచి చూసి ఎరుగుటలో మనం ముందుండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటు స్థితిలో మనము దేవుని ఆలోచనతోటి ముందుకు వెళ్దామని కొన్ని మాటలు దేవుడు